హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నిన్నైతే మా వెడ్డింగ్ యానివర్సరీ అండి. మార్నింగ్ అయితే పైడితల్లం తల్లి గుడికి అయితే వెళ్ళాను. అక్కడ చాలా హ్యాపీగా అనిపించింది. ఒక ఆమె అయితే పసుపు తాంబూలం ఇచ్చారనమాట. ఎప్పుడూ లేదండి, ఈ ఇయర్ అయితే ఏం చేసుకోలేదు. ఎవ్రీ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ ఈ ఇయర్ మాత్రం అసలు ఏమీ చేసుకోలేదండి. కొంచెం హెల్త్ బాగాలేదనమాట. సో మైండ్ కొంచెం డిస్టర్బ్గా ఉంది. సో అందువల్ల సెలబ్రేషన్స్ అవి ఏమీ చేసుకోలేదన్నమాట. కానీ గుడికి అయితే వెళ్ళాము. పైడితల్లం గుడికి వెళ్ళిన తర్వాత హస్బెండ్ అన్నారు, నిన్న షష్ఠి కదా, సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్దాము అనుకున్నాము. మా ఇంటి దగ్గర ఉంది కదా, ఆ గుడికి వెళ్దాం అనుకున్నాం. కానీ ఇంతవరకు వచ్చాం కదా, ఒకసారి పూల్బాగ్ దగ్గర గుడికి అయితే వెళ్దామని అన్నారనమాట. చాలా హ్యాపీగా అనిపించిందండి. నిజంగా చాలా పెద్ద విగ్రహం, చూస్తుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. వెళ్ళామండి. పూజ అయితే అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. చాలా బాగా చేశారండి పూజ అయితే మాత్రం. అక్కడ సెటప్ తీసుకొని పూజ అంతా చేసుకున్నాం. చక్కగా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. అంటే సెలబ్రేట్ చేసుకోలేదు కదా, యాక్చువల్గా గుడికి కూడా వెళ్ళాలని అనిపించలేదు. డాడీ మమ్మీ దెబ్బలాడారు అనమాట, గుడికి వెళ్ళండి ప్రశాంతంగా ఉంటుంది అనేసి. సో అందుకని గుడికి అయితే వెళ్ళాము. అక్కడ మంచిగా దర్శనం అంతా అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడిలో ఎవ్రీ ఇయర్ అయితే మనీ పే చేస్తాం అనమాట, సంవత్సరం పూజ కోసం. సో అక్కడికి వెళ్ళాం అనమాట. ఇక్కడ మొన్న బ్రహ్మోత్సవాలు అయ్యాయన్నమాట. సో ఈరోజు అంటే నిన్న అన్నసమారాధన. సో అక్కడ అంతా చేస్తున్నారండి. సో అనుకున్నాం అనమాట వెళ్దాము, ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ వెళ్తామండి. అక్కడ ఖచ్చితంగా చేస్తారనమాట. బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత చేస్తారు. వెళ్ళగానే వాళ్ళందరూ చక్కగా విష్ చేశారండి మా వెడ్డింగ్ యానివర్సరీకి. విష్ చేసి అంటున్నారు, మీ వెడ్డింగ్ యానివర్సరీకి మేము భోజనాలు పెడుతున్నాం ఇక్కడ అని చెప్తున్నారనమాట. అంతా అయిపోయింది. మధ్యాహ్నం లంచ్ కూడా చేస్తాం. అక్కడైతే నేను క్యాప్చర్ చేయలేదండి. తర్వాత ఈవినింగ్ మా పొట్టిదైతే ఎంత గోల్ చేసింది తెలుసా అండి, రమ్మని. అదేదో గిఫ్ట్ తయారు చేసిందంట, రమ్మంది. సో అప్పటికప్పుడు వర్షం అండి పడిపోతున్నా వెళ్ళాము. మమ్మీ అప్పటికే అన్నారు ఫీవర్ కదా, వద్దు తడుస్తావని. మా హ్యాపీ వెళ్ళకపోతే అసలు ఒప్పుకోదు తెలుసా అండి. రమ్మన్నదంటే వెళ్ళాల్సిందే. దానికోసం అయితే నేను వెళ్ళాం. దానికి చూడండి, మనమాట గిఫ్ట్ చేసి పట్టుకురావాలంట. గిఫ్ట్ దానికి తెచ్చాను, వచ్చానా అంటే తీసుకొచ్చానా లేదా అని చూస్తుంది. పొట్టి చూడండి మాకు విష్ చేస్తుంది హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అనేసి. తర్వాత మమ్మీ చూసారు ఎంత వీక్ అయిపోయారు. మమ్మీకి కూడా ఫీవరేనండి, రాలేదు. దట్టు మేట్ కూడా రావట్లేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఎంత వీక్ అయిపోయారు చూసారా. మమ్మీ డాడీ కూడా అసలు బాగాలేరు అనమాట. పాపం అంత వీక్ అయినా సరే మేము వచ్చేసరికల్లా ఏదో స్నాక్స్ చేసి రెడీ చేసి ఉంచేసింది. అంటే రాగానే మాకు స్వీట్ పెట్టాలనేసి నాకు ఆ హస్బెండ్కి అయితే స్వీట్ పెట్టింది మమ్మీ. కానీ ఎవ్రీ ఇయర్ ఏదో పూజ అయితే ఇంట్లో చేయించుకుంటామండి, కానీ ఈ ఇయర్ మాత్రం ఏమీ చేసుకోలేదు. కొంచెం బాధ అనిపించింది. చూసారు మా పొట్టిదైతే మా కోసం చేసిన గిఫ్ట్ అనమాట. ఎంత బాగా చేసింది చూడండి. దాని ఐడియాని మెచ్చుకోవాలి నిజంగానే. ఏదో ఒకటి ఎవ్రీ ఇయర్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చింది, గుర్తుందో లేదో. మేము వ్రతం చేయించుకున్న తీసుకొచ్చింది, అప్పుడు రాలేదు, అయినా గిఫ్ట్ చేసి తీసుకొచ్చి ఇచ్చింది అనమాట. అంటే ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతుందో చేస్తున్నాను. చాలా అంటే ఇయర్ ఇలా అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ మంచిగా చేసుకోవాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు బాగా చేసుకుంటాము, కానీ ఇయర్ అయితే కొంచెం అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి లైఫ్లో, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా. సో మనం ఫేస్ చేయాల్సిందే వాటిని. హెల్త్ డిస్టర్బెన్స్, మైండ్ కొంచెం బాగాలేదు. సో అందువల్ల అయితే ఈ ఇయర్ ఇలా చేసుకున్నాము. నేను ఇది వరకు చేసుకున్నాము, ఇది వ్రతం చేయించుకున్నది అనమాట. చాలా బాగా అయిందనమాట. ప్రతి ఇయర్ ఏదో పూజ అయితే కంపల్సరీ చేసుకుంటాం, కానీ ఇయర్ అయితే ఏం అవ్వలేదనమాట. ఏదైనా దేవుడు మన మంచిగా చేస్తాడని అనుకోవాలి. ఇయర్ ఎలా చేసుకున్నాము, నెక్స్ట్ ఇయర్ మంచిగా చేసుకుంటాం అనేసి అనుకోవాలండి. ఖచ్చితంగా బాగా చేసుకోవాలి నెక్స్ట్ ఇయర్ అయితే మాత్రం. హ్యాపీగా అయిపోతుందండి. ఎవ్రీ ఇయర్ అయితే మాత్రం శారీ అన్నీ ఉన్నాయి, అన్నీ రెడీ చేసుకున్నాను, కానీ హెల్త్ డిస్టర్బెన్స్ వల్ల అయితే ఏం చేసుకోలేకపోయాను. సో ఇక్కడతోనైతే నా వీడియో నేను చూస్తే మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ బ్లాగ్.